రాజాది రాజా మూవీ రివ్యూ. ఈ మూవీ స్టోరీ లైన్ ఏంటంటే, హీరో తను ప్రేమించిన అమ్మాయిని పొందడానికి ఏం చేశాడు? చివరికి వాళ్ళ ప్రేమ గెలిచిందా లేదా అన్నది స్టోరీ లైన్. మూవీ స్టార్టింగ్ 20 మినిట్స్ తప్ప మనకి ఇది మూవీ అన్న ఫీలింగ్ ఎక్కడా రాదు. కొన్ని చోట్ల షార్ట్ ఫిల్మ్ చూసిన ఫీలింగ్ వచ్చినా దాదాపు సినిమా మొత్తం ఒక సీరియల్ లాగా ఉంటుంది. ఆ కట్స్, ఆ డైలాగ్స్, ఆ ఎమోషనల్ సీక్వెన్సెస్ వల్ల ఒకానొక టైంలో మనకి ఈ సినిమా కంటే సీరియలే మేలు కదా అనిపిస్తుంది. 2 గంటల 13 నిమిషాలు థర్డ్ డిగ్రీ లాంటి నరకం కళ్ళ ముందు కనపడింది. అసలు తీస్తున్నప్పుడైనా ఆలోచించాల్సింది కదా! మనం తీస్తున్న సినిమా అసలు సీరియల్ లాగా కూడా లేదే! అంతకంటే దారుణంగా ఉందే! అనవసరంగా ఆడియన్స్ ని టార్చర్ పెట్టడం ఎందుకు అని ఆలోచించాల్సింది. తండ్రి కొడుకుల మధ్య ఒక సెంటిమెంట్ సీన్ ఉంటుంది. దాన్ని చూస్తున్నంత సేపు నేను సినిమాని చూస్తున్నానా లేక ఒక సీరియల్ చూస్తున్నానా అన్నది అర్థం కాలేదు. ఇంకా ఆ సీన్ కి ప్లే అయిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే నరకమే అని చెప్పొచ్చు. హీరో హీరోయిన్ సడన్ గా లవ్ లో పడిపోతారు. అదేంటో నాకర్థం కాలేదు. వాళ్ళు లవ్ చేసుకుంటున్నారు అని మనకు తెలియడానికి కనీసం ఏదో ఒక సీన్ లో మనకి వాళ్ళ మధ్య ఫీలింగ్స్ పుట్టినట్టు చూపించాలి కదా! సడన్ గా లవ్ చేసుకోవడం ఏంటి? చూసేవాళ్ళు ఏమన్నా పిచ్చోళ్ళా? నాకైతే మూవీలో లవ్ స్టోరీ ఉండాలి కాబట్టి తీసుకువచ్చి పెట్టినట్టు అనిపించింది. ఇంకోటేంటంటే, ఈ మూవీ స్క్రిప్ట్ రాసిన రైటర్ కూడా ఏదో ఒకటి రాయాలి కాబట్టి రాసినట్టు ఉంది కానీ, ఆడియన్స్ మనల్ని నమ్మి చూస్తున్నప్పుడు వాళ్ళకి ఒక మంచి మూవీని చూపించాలి అన్న ఇంటెన్షన్ తో రాసినట్టు అనిపించలేదు. హీరో హీరోయిన్ మధ్య కొన్ని డైలాగ్స్ ఉంటాయి. అవి అంతగా ఏమీ నాకు నచ్చలేదు. కామెడీ జనరేట్ చేయడానికి చాలా వరకు ట్రై చేశారు గానీ వర్కౌట్ అవ్వలేదు. ఇంకా బీజిఎం అయితే మూవీకి సెట్ అవ్వలేదు అసలు. యాక్టింగ్ కూడా నరేష్ గారు, సాయి కుమార్ గారు తప్ప ఎవరూ బాగా చేయలేదు. క్లైమాక్స్ కూడా ఎక్స్పెక్టెడ్ గానే ఉంది. మేజర్ గా ఆ హీరోకి కింగ్ గెటప్ సెట్ అవ్వలేదు. నాకు నచ్చింది ఏదైనా ఉంది అంటే ఒక్క సాంగ్ మాత్రమే. అది కూడా వాళ్ళ డాన్స్ యాక్టింగ్ వల్ల కాదు. ఆ సాంగ్ వినడానికి బాగుంది కాబట్టి మాత్రమే. ఇది నా ఒపీనియన్. ఇక మీ ఇష్టం. ఈ రివ్యూ కనుక మీకు నచ్చింటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. కింద ఉన్న హై పాయింట్స్ ని క్లిక్ చేయండి. వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటుంది.